హాయ్ అండి. ఇవాళ మనం జొన్న రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు జొన్న రవ్వ తీసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే ఇంకా హెల్త్‌కి మంచిదండి. వీటిని మంచిగా వాష్ చేసుకొని విడివిడిగా నానబెట్టుకోవాలి. 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడు మినపప్పులో హాఫ్ స్పూన్ మెంతులేసి నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మినపప్పు నానిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని రవ్వలోని వాటర్ అంతా తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో ఏసి. ఇట్లా టైట్‌గా మిక్స్ చేసుకోవాలి ఇది. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా లూజ్ అయిపోయి ఇడ్లీలు రావన్నమాట. ఇంకా నైట్ అంతా పులవడానికి వదిలేయాలి. నెక్స్ట్ డే చూడండి ఎంత మంచిగా పులిసిందో పిండి. ఇట్లా పులిసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని అంటే దోస పిండిలాగా కొద్దిగా టైట్‌గానే మిక్స్ చేసుకోవాలండి ఇది. లేదంటే ఇడ్లీలు అసలు రావన్నమాట. ఇంకా ఇడ్లీ ట్రేకి నెయ్యి రాసేసి ఇంక ఇడ్లీలు చేసుకోవడమే. 15 మినిట్స్ పడతదండి ఇది కుక్ అవ్వడానికి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. స్మూత్‌గా కూడా ఉంటాయి. హెల్త్‌కి కూడా మంచిదండి పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా.